హలో గైస్, అందరికీ నమస్తే. సో బీకామ్ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ బ్యాంకింగ్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ అనేటువంటి రోల్ కింద అయితే ఇష్యూ చేస్తూ అఫీషియల్ పోర్టల్ అయినటువంటి అసెన్షియల్ కెరీర్ నుండి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, బీకామ్ కావచ్చు, లేదంటే బీబీఏ, ఎంబీఏ, సో ఈ వాటికి వచ్చేసి రేర్ పొజిషన్ లో అయితే మనకు ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీలో జాబ్ నోటిఫికేషన్స్ అనేది వదులుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది అయితే హోప్స్ వదిలేసి ఉంటారు బీకామ్ వాళ్ళు. బట్ ఇది ఒక మంచి అవకాశం కాబట్టి వీటితో పాటు కంప్లీట్ చేసినటువంటి బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి, వీడియో షేర్ చేసి. ప్రతి ఒక్క బీకామ్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టండి. రెజ్యూమ్ అనేది పక్కగా రెడీ చేసుకునేసేయండి. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ లో నేను పూర్తిగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో ఏదైతే కీవర్డ్ ఉంటుందో ఆ యొక్క కీవర్డ్స్ ని జాబ్ డిస్క్రిప్షన్ లో కొన్ని కీవర్డ్స్ అనేది ఉంటుంది. ఆ యొక్క కీవర్డ్స్ ని మీ యొక్క రెజ్యూమ్ లో మెన్షన్ చేసి అప్లికేషన్ పెట్టండి. వన్స్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత టెస్ట్ లింక్ ప్రతి ఒక్కటి కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్, అంటే ఫ్రెషర్స్. అండ్ ఇక్కడ చూసుకుని ఎంతమంది కావాలంటే నాట్ మెన్షన్డ్, అంటే వాళ్ళు ఎంతమంది అనేది తీసుకోవడానికి రెడీ. లొకేషన్ చూసుకుంటే మనకు దగ్గరలో చెన్నైలోనే. ఇంకా ప్యాకేజ్ చూసుకున్నట్లయితే మినిమం మీరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా 3 lakh per annum అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెషర్ గా 3 lakh per annum అంటేనే మంచి విషయం దా. నెక్స్ట్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్ కింద కామ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఆర్టీఆర్ అండ్ ఎజిల్. సో ఇవైతే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. అండ్ గుడ్ టు హ్యావ్ స్కిల్స్ కింద అంటే ఇవన్నీ ఉంటే ఇంకొద్దిగా బాగుంటుంది అని చెప్తున్నారు. అదేంటంటే అకౌంట్స్ రిసీవబుల్స్ C++, సో బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. అండ్ అకౌంట్స్ పేయబుల్ SAP, ఓకేనా, అండ్ C అండ్ GL అండ్ జనరల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్స్ అండ్ P2P, R2R, టాలీ, ERP, బ్యాంక్ రికన్సిలేషన్, VCC ప్లస్ టాలీ ఫైనాన్స్. సో వీటిపైన మీకు ఏదైనా తెలిసి ఉంటే కొద్దిగా అడ్వాన్స్ గా ఉంటుంది. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ కింద బీకామ్ బ్యాక్లాగ్స్, కమర్షియల్ రియల్ ఎస్టేట్స్, జనరల్ లెడ్జర్ రికన్సిలేషన్, ఇవి వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్. వాళ్ళకి ఏ ఉన్నా లేకపోయినా ఇవి వచ్చి ఖచ్చితంగా మీకు మీ దగ్గర స్కిల్స్ అనేది ఉండాలా. అండ్ డెసిగ్నేషన్ కింద చూసుకున్నట్లయితే బీకామ్ అంటే బ్యాంకింగ్ అడ్వైజరీ న్యూ అసోసియేట్. ఈ యొక్క బీకామ్ వాళ్ళకి బ్యాంకింగ్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ కింద ఈ యొక్క డెసిగ్నేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నిజంగానే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి బీకామ్ కంప్లీట్ చేసినటువంటి వారికి ఎవరికి కూడా పెద్దగా నోటిఫికేషన్స్ అనేది రావు. అది మనంగా వెతుక్కొని రెఫరెన్స్ మూల్యంగా పోయి రికమెండేషన్ మూల్యంగా పోతే మాత్రమే మనకు దొరుకుతుంది. బట్ అందరికీ అవైలబుల్ లో ఉన్నట్టు విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు గాను నేను వెతికి మీకోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది. మోస్ట్ గా మనం బీటెక్, సో వీళ్ళకే ఈ యొక్క సాఫ్ట్వేర్ సంస్థలో ఉండే వాళ్ళకి నేనైతే వీడియో చేశాను ఇంతకు ముందు. కొద్దిగా బీకామ్ వాళ్ళని కూడా మనం చూడాలి అనే పక్షంలో, అంటే నేను సొసైటీలో విన్నాను, సో కాబట్టి వాళ్ళకి కూడా కొద్దిగా వెతికితే ఇదైతే దొరకడం జరిగింది. కాబట్టి మీకు వెంటనే నేను అప్డేట్ చేస్తున్నాను. క్వాలిఫికేషన్ అయితే బీకామ్, అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ అనమాట. అండ్ వాట్ వుడ్ యూ డూ అంటే మీరు ఏమైతే చేయాలంటే we help clients address quality and productivity issues, keep pace with the customer expectations, navigate regularity and operational pressures, and ensure business sustainability by transferring their banking operations into the agile and resilient operating models. And the cooperative banking wholesale banking team is responsible for helping the clients and organization processes and trade finance transactions by providing superior service delivery to trade customers whilst safeguarding and the banking from the risk associated with these businesses antunaru. And compute the presents the results of the financial events by administering, managing and processing general ledgers accounts. జనరల్ లెడ్జర్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. అకౌంట్స్ ఫర్ ది కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఐటమ్ అండ్ గెయిన్స్ అండ్ లాసెస్ అండ్ మే హ్యాండిల్ రిలేటెడ్ ట్యాక్స్ ఇష్యూస్, ఇన్వాయిస్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెటింగ్. సో ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిఈసి నుండి కూడా ఆల్మోస్ట్ మీరు పీజీ ఎంకామ్ వరకు కూడా ప్రతి ఒక్కటి మీకు రిపీటెడ్ గా వచ్చేటువంటి సిలబస్ లో ఏదైతే ఉంటుందో ట్రేడింగ్ అకౌంట్, ఆ యొక్క ఫస్ట్ జనరల్ ఎంట్రీస్, మళ్ళీ లెడ్జర్ పోస్టింగ్, మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మళ్ళీ బ్యాలెన్స్ షీట్.
సో ఈ మొత్తానికి సంబంధించిదే మనకు ఆ యొక్క ఏదైతే మనం ప్రతి ఒక్కటి ఆ ప్రాసెస్ లో మనం చేస్తామో ఆ వీటినే మనకు ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కింద కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో వీటిపైన మీరు ఓవరాల్ గా మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది అనమాట. సో పెద్దగా మీకైతే ఇష్యూ అయితే ఉండదు. అప్లికేషన్ అనేది పెట్టండి. బట్ బిఫోర్ దట్ అప్లికేషన్ యూ నీడ్ టు మెన్షన్ ద కీవర్డ్స్ ఇన్ యువర్ రెజ్యూమ్. ఓకేనా? సో జాబ్ డిస్క్రిప్షన్ లో ఏదైతే కీవర్డ్స్ ఉంటుందో అది మీరు ఖచ్చితంగా మీరు మీ యొక్క రెజ్యూమ్ లో మెన్షన్ చేసి దాని తర్వాత అప్లికేషన్ పెడితే 100% షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది అనమాట. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే లుకింగ్ ఫర్ ఏ రిసోర్సెస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్టీఆర్ అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. సో నైట్ షిఫ్టింగ్ విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే అంటున్నారు. ఆర్టీఆర్ అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో ఇవైతే మీరు మేజర్ గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో దానితో పాటు చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా మన ఛానల్ ని చూస్తూ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు ప్లీజ్ కొద్దిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చారు. సో 100% ఇదైతే మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇన్ దిస్ రోల్ you are required to solve routine problems largely through presented and referral to the general guidelines, and your primary interaction is within your own team and your direct supervisor అంటున్నారు. మీ యొక్క ఏ ఒక్క ఇంటరాక్షన్స్ అయినా కూడా సరే వితిన్ యువర్ టీమ్ లోనే ఉండాలి. అట్ ది సేమ్ టైం మీ యొక్క సూపర్వైజర్ మధ్యలోనే మాత్రమే ఉండాలి, దాని నుంచి బయట పోకూడదు అనేది చెప్తున్నారు. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి గివెన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఆల్ టాస్క్స్. ఓకేనా? ఇక్కడ మీకు ఏదైతే టాస్క్ ఇస్తారో దానిపైన డీటెయిల్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ దిస్ డిసిషన్ దట్ యు మేక్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అండ్ ఆర్ క్లోజ్లీ సూపర్వైజ్డ్ అంటున్నారు. మీరు తీసుకునేటువంటి వర్క్ పైన మీరు తీసుకునేటువంటి డిసిషన్ అండ్ ప్రతి ఒక్కటి కూడా క్లోజ్ గా సూపర్వైజర్ అయితే చేయబడుతుంది, అంటే గమనించబడుతుంది అని అయితే చెప్పడానికి జరుగుతుంది. అండ్ యూ విల్ బి అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ విత్ ఏ ప్రీ డిటర్మైన్డ్ నారో స్కోప్ ఆఫ్ వర్క్. ప్లీజ్ నోట్ దట్ దిస్ రోల్ మే రిక్వైర్డ్ యూ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ ఆల్సో. అంటే ఇక్కడ మీకు ఈ యొక్క వర్క్ పూర్తిగా కూడా రొటేషనల్ షిఫ్ట్ లో కూడా ఉండడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు దానికి ఎలిజిబుల్ గా అంటే మీరు బిల్డింగ్ గా అయితే ఉండాలంటే చెప్పడం అయితే జరిగింది. ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక ఫైనల్ గా చూసుకుంటే ఇండస్ట్రీ అనేది మనకు ఐటీ సాఫ్ట్వేర్ కింద, డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్ కింద, రోల్ కు చూసుకుంటే కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్ అండ్ అదర్స్ ఇచ్చారు. ఇదైతే ఫుల్ టైం అనమాట, ఎలాంటి అగ్రిమెంట్ బేస్డ్ అయితే కాదు. ఎనీ పొజిషన్ బీకామ్ ఇన్ కామర్స్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఎంకామ్ అయినా బీకామ్ లో కామర్స్ అయినా అండ్ బీబీఏ వాళ్ళైనా సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది పెట్టండి. అండ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా కీవర్డ్స్ అనేది మెన్షన్ చేయండి మీ యొక్క రెజ్యూమ్ లో. ఓకేనా? సో మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.